ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ ఘనమైన నామమునికే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. పగలంతా మమ్మల్ని కనికరించి కాపాడి భద్రపరిచేందుకు మీకు స్తోత్రాలు. వారము చివరి దినంలో మాకు మీరు ఇచ్చినటువంటి ధనీకరమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నావు నాయన. ఆన్లైన్లో కనెక్ట్ అయిన బిడ్డలందరిని బట్టి వందనాలు. మా ప్రభా, ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా చేయండి. మా ప్రభా, మా తండ్రి, కనెక్ట్ అయిన బిడ్డలను బట్టి వందనాలు. ఇంకా ఎవరెవరు కనెక్ట్ కావాల్సి ఉంటున్నారో వారిని కూడా కనెక్ట్ చేయండి. ఇంటర్నెట్ ద్వారా ఎటువంటి డిస్టర్బెన్సెస్ రాకుండా కాపాడండి. మా దేవా, మమ్మల్ని కనికరించండి. మీరే మా మధ్యలో ఉండండి, మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాను. మా ప్రభా, కరోనా వైరస్ గురించి ప్రార్థిస్తున్నావు నాయన. మా తండ్రి, ఇంకా కేసులు 62,000 వస్తుంటుండగా మా తండ్రి దయతో కనికరించి తగ్గించమని వేడుకుంటున్నావు నాయన. ఇంకా తగ్గించమని వేడుకుంటున్నాను, దయ చూపించండి. థర్డ్ వేవ్ వస్తుందంటున్నారు, అది రాకుండా మీరే అరెస్ట్ చేయమని వేడుకుంటున్నాను. మా ప్రభా, దయ చూపించండి నాయన. వ్యాక్సిన్ కూడా అందరికి అందుబాటులోకి వచ్చేదాన్ని సహాయం చేయండి. వ్యాక్సిన్ కూడా అందరికి పనిచేసేదాన్ని సహాయం చేయండి నాయన. మా ప్రభా, దయ చూపించండి. మీ ప్రజలైన వారిని మీరే భద్రపరిచి కాపుదల చేయమని వేడుకుంటున్నాం. మా ప్రభా, ఎంతోమంది విశ్వాసులు, దైవ సేవకులు మీ సన్నిధిలో మా తండ్రి కోవిడ్తో మరణించి ఉంటుండగా, మీ సన్నిధికి వచ్చి ఉంటుండగా మా ప్రభా, దయ చూపించండి. వారి కుటుంబాలను మీరు ఆదుకోనమని వేడుకుంటున్నాం. దరిదాపున తండ్రి 3,000 మంది దైవ సేవకులు మరణించి ఉంటుండగా మా ప్రభా, వారందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాం నాయన. మీ సేవలో వాడుకున్నారు, మీ కొందనాలు ఇప్పుడు మీ సన్నిధికి వచ్చి ఉంటుండగా విడిచి వెళ్ళిన కుటుంబాలకు కావలసిన మీ ఆదరణ దయచేయమని వేడుకుంటున్నాను. దయ చూపించండి. ఎంతైనా నమ్మదగిన దేవుడుగా, ప్రార్థన ఆలకించే దేవుడుగా మీరే మమ్మల్ని కనికరించి బలపరిచి నడిపించమని వేడుకుంటున్నాను. మా ప్రభా, మమ్మల్ని ఇంకా ఈ దినం వరకు సజీవులుగా ఉంచినందుకు మీకు స్తోత్రాలు. మేము సజీవులుగా ఉన్నామంటే అది మీ కృపని మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మా తండ్రి, దయ చూపించండి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. మీరే మమ్మల్ని భద్రపరచమని వేడుకుంటున్నాము. ఈ సమయాన్ని దీవెనకరంగా చేయండి. మమ్మల్ని అందరినీ మీ స్వాధీనపరుచుకుంటూ నన్ను కూడా మీ కృపాసలు భద్రపరిచి మీ సిలుగు చాటును మరుగుపరచమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 170. పాట సంఖ్య 170. ప్రణుతింతుము మా యెహోవా, పరిపూర్ణ మహిమా ప్రభావా, ప్రబలన్ని రక్షణ మా విభవా, ప్రబలన్ని రక్షణ మా విభవా. నేను నిదురబోయి మేలు కొందును, నేను నిదురబోయి మేలు కొందును. నాపైన 10,000 మోహరించినను, నాపైన 10,000 మోహరించినను. నేనెన్నడూ వెరువబోను, నేనెన్నడూ వెరువబోను. ప్రణుతింతుము మా యెహోవా, పరిపూర్ణ మహిమా ప్రభావా, ప్రబలన్ని రక్షణ మా విభవా, ప్రబలన్ని రక్షణ మా విభవా. నా మీదికి లేచి బాధించువారు, నా మీదికి లేచి బాధించువారు, వానికి రక్షణ లేదను వారు, వానికి రక్షణ లేదను వారు. వేలాదిగా నిలిచినారు, వేలాదిగా నిలిచినారు. ప్రణుతింతుము మా యెహోవా,
పరిపూర్ణ మహిమా ప్రభావా ప్రబలిన్ని రక్షణ మా విభవా ప్రబలిన్ని రక్షణ మా విభవా ఎలుగెత్తి యెహోవా సన్నిధియందు ఎలుగెత్తి యెహోవా సన్నిధియందు విలపించి వేడిన ఎట్టి దినమందు విలపించిన వేడినటి దినమందు వింతగా రక్షించితివంచు వింతగా రక్షించితివందు ప్రణుతింతుము మా యెహోవా పరిపూర్ణ మహిమా ప్రభావా ప్రబలిన్ని రక్షణ మా విభవా ప్రబలిన్ని రక్షణ మా విభవా రక్షణ నీ చోట మన యెహోవాది రక్షణ నీ చోట మన యెహోవాది రారాజు ప్రజలకు ఆశీర్వాదంబు రారాజు ప్రజలకు ఆశీర్వాదంబు రంజిల్లు నీ ధరణియందు రంజిల్లు నీ ధరణియందు ప్రణుతింతుము మా యెహోవా పరిపూర్ణ మహిమా ప్రభావా ప్రబలిన్ని రక్షణ మా విభవా రక్షణ మా విభవా నీ అంద చందాలు మోము మెరిసింది నీ అంద చందాల మోము మెరిసింది నీ మాటలమృత ధారాలొలికింది నీ మాట అమృత ధారాలొలికింది నిన్నే ప్రేమించి పూజింతుంది రక్షణ మా విభవా పరిశుద్ధ గ్రంథము నుండి యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 10వ అధ్యాయము మొదటి నుండి 5 వచనాలు చదువుకుందామండి. మొదటి నుంచి 5 వచనాలు చదువుకుందాం. యెహోషువ హాయిని పట్టుకున్న సంగతియు, అతడు యెరికోను దాని రాజును నిర్మూలన చేసినట్లు హాయిని దాని రాజును నిర్మూలన చేసిన సంగతియు, గిబియోను నివాసులు ఇశ్రాయేలుతో సంధి చేసుకొని వారితో కలుసుకున్న సంగతియు యెరూషలేము రాజైన అదోనీసెదెకు వినినప్పుడు అతడును అతని జనులను మిగుల భయపడిరి. ఏలయనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానులలో ఎంచబడినది, అది హాయి కంటే గొప్పది, అక్కడ జనులందరూ శూరులు. అంతటా యెరూషలేము రాజైన అదోనీసెదెకు గిబియోనీయులు యెహోషువతోనూ ఇశ్రాయేలీయులతోనూ సంధి చేసి ఉన్నారు. మీరు నా యొద్దకు వచ్చి నాకు సహాయం చేసిన ఎడల మనము వారి పట్టణమును నాశనము చేయుదమని హెబ్రోను రాజైన హామునొద్దకును, యర్మూతు రాజైన సిరామునొద్దకును, లాకీషు రాజైన యాఫియా యొద్దకును, ఎగ్లోను రాజైన దెబీరునొద్దకును వర్తమానం పంపారు. కాబట్టి అమోరీయుల 5 రాజులను, అనగా యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యర్మూతు రాజును, లాకీషు రాజును, ఎగ్లోను రాజును కూడుకొని తామును తమ సేనలన్నీ బయలుదేరి గిబియోను ముందర దిగి గిబియోనీయులతో యుద్ధము చేసిరి.
ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మహిమగల మీ నామను బట్టి మీ పాదాలు కొందనాలు చెల్లిస్తున్నావు నాయన. మా గమనులను తీసుకొచ్చిన మీ లేఖన భాగాలు బట్టి మీ కొందనాలు. మా తండ్రి, మీ లేఖన భాగముల ద్వారా మీ యొక్క శక్తిని, ప్రభావమును మేము గ్రహించుటకు సహాయం చేయండి. మేము కూడా మీ యొక్క ప్రభావమును కలిగి ఉండినట్లుగా మమ్మల్ని ఆశీర్వదించమని వేడుకుంటున్నాము. మా ప్రభా, మా తండ్రి, మమ్మల్ని బలపరచండి, లేవనెత్తండి. అపవాదితో మాకున్నటువంటి యుద్ధాల్లో మీ సహాయం మేము కోరుకుంటున్నాం నాయన. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అంటున్నారు. అమోరీల 5 రాజుల పైన ఒకే ఒక యెహోషువ యుద్ధానికి వెళ్ళి ఇశ్రాయేలుతో కలిసి వెళ్ళి, మా ప్రభా, మీరు ముందుగా నడిచి ఉంటుండగా మీరే సైన్యమును కలవరపరిచి యుద్ధము జరిగించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా పక్షంగా కూడా మీరుండండి. మా ఆత్మీయమైన యుద్ధాల్లో మీరే మాకు సహాయం చేయండి. జయ జీవితం మాకు దయచేయమని వేడుకుంటున్నాను. అపవాదికి మేము లొంగిపోకుండా, అపవాదికి మేము చోటివ్వకుండా మమ్మల్ని మేము బలపరుచుకొని మీ శక్తిని, మీ ప్రభావం పొంది మా తండ్రి మేము ముందుకు సాగిపోవటం సహాయం చేయండి. మా విశ్వాసాన్ని మీరు బలపరచమని వేడుకుంటున్నాను. మహిమ, ఘనత, ప్రభావం మీకు ఆరోపించుకుంటూ స్తుతులు, స్తోత్రాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన పుణ్యనామములు స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ఈ దినం 10వ అధ్యాయం బిగిన్ చేస్తున్నాం. 9వ అధ్యాయం చివరిలో మనం ఏం చూసామండి? గిబియోనీయులను మరి బలిపీఠం కొరకు కట్టెలు నరుకువారుగాను, మందిరం కొరకు నీళ్లు చేదేవారుగాను వారిని నియమించారు. వీళ్ళు గిబియోనీయులు మరి ఇశ్రాయేలీయులను ఆశ్రయించినారంటే ఎంతమంది అయి ఉంటారనుకుంటున్నారు మీరు? 1-2-3 అనుకుంటున్నారు కదా? అంతేనా? 2-3 కాదండి. గిబియోనీయులు చాలామంది వచ్చి బాటసారులు మనం చెప్పి యెహోషువను ఇశ్రాయేలీయులను మోసం చేసి వాళ్ళతో కలిసిపోయారు. నిజానికి వీళ్ళందరూ కూడా యుద్ధశూరులు, సామాన్యులు కాదు. వీళ్ళు యుద్ధశూరులు అని ముందు చదువుతాం మనం. అటువంటి వాళ్ళు ఇశ్రాయేలుతో వచ్చి సంధి చేశారు. ఆ విషయాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. 10వ అధ్యాయం. యెహోషువ హాయిని పట్టుకున్న సంగతియు, అతడు యెరికోకును దాని రాజును నిర్మూలన చేసినట్లు హాయిని దాని రాజును నిర్మూలన చేసిన సంగతియు, గిబియోను నివాసులు ఇశ్రాయేలుతో సంధి చేసుకొని వారితో కలిసికొన్న సంగతియు యెరూషలేము రాజైన అదోనీసెదెకు వినినప్పుడు అతడును అతని జనులను మిగుల భయపడిరి. ఎలయనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానులలో ఎంచబడినది. అది హాయి కంటే గొప్పది. అక్కడి జనులందరూ శూరులు. అక్కడ యెరూషలేము రాజైన అదోనీసెదెకు గిబియోనీయులు యెహోషువతోనూ ఇశ్రాయేలుతో సంధి చేస్తున్నారు. మీరు నా యొద్దకు వచ్చి నాకు సహాయం చేసిన యెడల మనం వారి పట్టణమును నాశనం చేయుదుము అని. ఇక్కడ ఇంతమంది రాజులకు లేనటువంటి ఆలోచన ఈ అదోనీసెదెకు వచ్చింది. అతడు యెరూషలేములో రాజు. ఆ వాళ్ళతో పాటు ఎవరున్నారు? వీళ్ళందరూ కూడా ఆ దినాల్లో అమోరీయులు అంటూ ఉండేవాళ్ళు. ఎందుకంటే అమోరీయులు ఆ ప్రాంతాల్లోకి అందరికంటే కూడా గొప్ప పట్టణాలు అన్నమాట. వీళ్ళందరూ అమోరీయులు రాజుగా లెక్కించబడ్డారు. అయితే అదోనీసెదెకు యెరూషలేము రాజుగా ఉండి గిబియోనీయుల మీద యుద్ధం చేద్దాం అనుకున్నాడు. కారణం ఏంటి? గిబియోనీయులు ఇశ్రాయేలుతో కలుసుకున్నారు. వాళ్ళు కలుసుకుంటే మీకెందుకు? ఏమండి, గిబియోనీయులు ఇశ్రాయేలుతో కలుసుకొని యెహోషువతో సంధి చేసుకుంటే వాళ్ళ మీద యుద్ధం ప్రకటించడం కారణం ఏంటి? వాళ్ళతో కలుసుకున్నారు. కలుసుకున్న వాళ్ళ మీద యుద్ధం ప్రకటించడం ఎందుకు? అయితే దేవుడు ఇక్కడ యుద్ధాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. వీళ్ళందరినీ కలుసుకునేటట్టుగా దేవుడు చేశాడు. చూడండి,
అతడును అతని జనుడును మిగులా భయపడ్డారు. అంతవరకు ఓకే, భయపడ్డారు. వాళ్ళు కూడా సంధి చేసుకోవచ్చు కదా? నో, సంధి చేసుకుంటానే సరి కదా, కాదు కదా. మరి వీళ్ళు గిబియోనీయులతో యుద్ధం చేయడానికి ప్రయత్నం చేశారు. భయపడ్డవాళ్ళు భయపడ్డట్టు ఉంటే బాగుండేది. యుద్ధం ప్రకటించేసరికి గిబియోను దగ్గరికి వెళ్ళి గిబియోనులతో యుద్ధం చేశారు. అప్పుడు ప్రియమైన వలరా, మరి వీళ్ళు ఇంత గొప్ప గొప్ప పరాక్రమ రాజులందరినీ జయించారు, మేము వాళ్ళని జయించగలమా లేదా అని కొంచెమైనా వాళ్ళకి ఆలోచన రాలా ఈ 5 రాజులకు కూడా. వీళ్ళు ఒకసారి దేవుని యొక్క సైన్యాల పరాక్రమం చూద్దామండి. ఎటువంటి వాళ్ళు వాళ్ళే చెబుతున్నారు. నిర్గమాకాండము 15వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట చదువుకుందామండి. నిర్గమాకాండము 15వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట చదువుకుందాం. జనములు విని దిగులు పడును, ఫిలిష్తీయ నివాసులకు వేదన కలుగును, ఎదోము నాయకులు కలవరపడుదురు, మోయాబు బలిష్ఠులకు వణుకు పుట్టును, కనాని నివాసులందరూ దిగులుంది కరిగిపోవుదురు. ముందుగానే వ్రాయబడింది. ఎవరి గురించి? ఇశ్రాయేలు యొక్క సైన్యములు. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడిచిన దైవమా. కనుక దేవుడు వాళ్ళకు ముందుండి, సైన్యానికి ముందుండి సైన్యాన్ని నడిపిస్తున్నాడు. మరి వీళ్ళ పరాక్రమం ముందుగానే విన్నారు కదా, అందరికీ వణుకు పుట్టింది కదా. మీ 5 కలిస్తే మాత్రం వాళ్ళని ఓడించగలరా? ఓడించలేరే. ఎందుకు వీళ్ళకి మూర్ఖత్వం? ఇంకో మాట చూసుకుందామండి. వీళ్ళు ఇశ్రాయేలు ఏ విధంగా దేవుడు వాళ్ళని నడిపిస్తున్నాడో చూద్దాం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 25వ వచనం చదువుకుందామండి. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 25. యెహోవా మేఘములలో దిగి అతనితో మాట్లాడి అతని మీదకి వచ్చిన అది కాదు, నేను సంఖ్యాకాండం చదివాను. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 25వ వచనం చదువుకుందామండి. ఏ మనుషుడు మీ ఎదుట నిలవడు, తాను మీతో చెప్పినట్లు మీ దేవుడైన యెహోవా మీరు అడుగుపెట్టు అంతటి మీద మీ బెదురు మీ భయము పుట్టించును. చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. కనుక దేవుడు చెప్పిన మాటకి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? ఏ మనుష్యుడు కూడా మీ ఎదుట నిలువనేరడు, తాను మీతో చెప్పినట్లు మీ దేవుడైన యెహోవా మీరు అడుగుపెట్టు దేశమంతటిని మీద మీ బెదురు మీ భయమును పుట్టించును. ప్రియమైన వాళ్ళారా, మన దేవుడు మన పక్షంగా ఉంటుండగా మనకు విరోధి ఎవరుంటారండి? 5 కాదు 10 మంది రాజులు వచ్చినా కూడా దేవుని బిడ్డలే జయిస్తారు, కానీ శత్రువులు జయించేదానికి స్కోపే లేదు. కాకపోతే ఇశ్రాయేలు అవిధేయతలో ఉన్నప్పుడు, మందసం వాళ్ళతో లేనప్పుడు ఓడిపోయారు, కానీ హాయి దగ్గర ఇంకెక్కడా ఓడిపోలేదు. ప్రియమైన ఈ వీళ్ళ యొక్క బెదురు వాళ్ళ శత్రువుల గుండెల్లో నిలిచిపోయింది. అటువంటి యుద్ధ శూరులు వాళ్ళతో యుద్ధం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు. ఇంకో మాట కూడా చూద్దామండి. మొదటి దినవృత్తాంతములు 14వ అధ్యాయం 17వ వచనం. మొదటి దినవృత్తాంతములు 14వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతములు 14వ అధ్యాయము 17వ వచనం చదువుకుందామండి. 17వ వచనం. కాబట్టి దావీదు కీర్తి ఇశ్రాయేలు ప్రదేశమందు అంతటా ప్రసిద్ధి అయింది. యెహోవా అతని భయము అన్ని జనులకు అందరికీ కలుగజేశాను. యెహోషువ టైంలోనే కాదు, దావీదు టైంలో కూడా దావీదుని గురించిన భయము అతను అన్ని జనులందరిలో కూడా ఆ భయం నిలిచిపోయింది. దావీదు వస్తున్నాడంటే అన్ని జనులు వణికిపోతున్నారన్నమాట. ప్రియమైన వల్ల దేవుని యుద్ధాలు జరిగించేటప్పుడు దేవుని యొక్క సన్నిధి మనతో ఉంటుంది. ఇంకొక వచనం చదువుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం.
హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 27వ వచనం చదువుకుందామండి. 26, 27 చదువుకుందాం. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన పాపములకు బలి ఇకను ఉండదు. కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు, జాగ్రత్త చదవండి, న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు, విరోధులను దహింపబో తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. ఎప్పుడుంటాయండి? అక్రమం పెరిగిపోయినప్పుడు, సత్యము వదిలిపెట్టినప్పుడు. విరోధుల భయము, దహింపబో తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును అంటున్నాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క సైన్యాలు యుద్ధానికి వెళుతుంటే దేవుడు వాళ్ళతో కలిసి యుద్ధం చేస్తున్నాడు. ఇంకా ఈ దినం ఒక యుద్ధం సంగతి చూస్తామండి. 3వ వచనం, హెబ్రోను రాజున 5వ వచనం, కాబట్టి అమోరీయుల 5 రాజులను, అనగా యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, యర్మూత్ రాజు, లాకీష్ రాజు, ఎగ్లోన్ రాజును కూడుకొని తామును తమ సేవలు అన్నీ బయలుదేరి గిబియోను ముందర దిగి గిబియోనీయులతో యుద్ధం చేసిరి. ఎవరు? 5 రాజులు అమోరీయులు గిబియోనీయులతో యుద్ధం చేశారు. అప్పుడు జరిగింది ఏంటో చూద్దామండి. గిబియోనీయులు మన్యములో నివసించు అమోరీయుల రాజులందరూ కూడి మా మీదకు దండెత్తి వచ్చినారు కనుక మీ దాసులను చెయ్యి విడవక త్వరగా మా యొద్దకు వచ్చి మాకు సహాయం చేసి మమ్మల్ని రక్షించమని గిల్గాలులో దిగి ఉన్న పాడెములో యెహోషువకు వర్తమానం పంపగా, యెహోషువయును అతని యుద్ధ యోధులందరూ పరాక్రమ గల శూరులందరూ గిల్గాల్ నుండి బయలుదేరిరి. అప్పుడు యెహోవా వారికి భయపడకుము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడును నీ ఎదుట నిలవడని యెహోషువతో సెలవిచ్చెను. దేవుడు ముందుగానే సెలవిచ్చాడు, యెహోషువా బయలుదేరు. ఎందుకు? దేవుడే ముందుగా ఎందుకు చెప్పాడండి? ఇది దేవుడు సిద్ధపరిచిన యుద్ధం. శత్రురాజులు అనుకోకుండా వచ్చినటువంటి యుద్ధం కాదు. వీళ్ళు కనిపెట్టవలసిన సమయం కూడా దేవుడు ఇవ్వకుండా తానే చెప్పాడు. వారికి భయపడకుము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడునూ నీ ఎదుట నిలవడని యెహోషువతో సెలవిచ్చెను. ఏమండి, ఈ వాగ్దానము యెహోషువకు దేవుడు ముందుగానే ఇచ్చాడు. మీకు జ్ఞాపకం ఉంది కదా, 1వ అధ్యాయము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం అండి. 5వ వచనం 9వ వచనం 2 చదువుకుందాం. 5వ వచనం ముందు చదవండి. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును. ప్రియమైనవారా, నీవు బ్రతుకు దినములు అన్నీ ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు అంటున్నాడు. ఎంత గొప్ప శక్తి, ఎంత గొప్ప పరాక్రమం యెహోషువకు దేవుడు ఇచ్చాడంటే ఏ మనుషుడు కూడా నిలవలేడు. 9వ వచనం, నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడయుండును. ఏమండి, ఒక్కొక్క సందర్భం వస్తుంది, మనం ఏం చేస్తామంటే నిబ్బరం కోల్పోతాం, ధైర్యం కోల్పోతాం, దిగులు పడుతుంటాం. ఎందుకంటే మనకంటే బలము కలిగినటువంటి వాడు మన పైకి వచ్చినప్పుడు, మనకు బలం తక్కువగా ఉన్నప్పుడు. రెండవది, దిగులు పడుతూ అధైర్యంగా ఉంటే ఏ ఆలోచన కూడా రాదు. ధైర్యంగా ఉంటే ఏ ఆలోచన రావచ్చు. ధైర్యంగా ఉంటే అనేకమైన ఆలోచనలు దేవుడిస్తాడు. నువ్వు ధైర్యంగా పోరాటమే నీ లక్ష్యం. అంతేగాని ఏదైనా సమస్య వచ్చినప్పుడు దిగులు పడకూడదు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, ఇది చేతగాని వాడు అంటారు. ఎప్పుడు ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు, నాకు వాక్యం జ్ఞాపకం రావట్లేదు. ప్రియమైన వాళ్ళరా, మరి సమయం వచ్చినప్పుడు నువ్వు ధైర్యంగా నిలబడకపోతే నేను చేతగాని వాడు అంటారు.
కనుక మన ధైర్యం కావాలి, ఎప్పుడు కూడా ధైర్యమే అవసరం. సంసోను మీదకి ఒకసారి సింహం వచ్చింది, ఏం చేసి చేతిలో కూడా ఏం లేదు, అయినా కూడా మెళుకోగలిగి నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండి చేతిలో ఏమి లేకపోయినప్పటికీ దాన్ని మరి చీల్చివేసేసాడు. దాని నోట్లో చేతులు దూర్చి చీల్చివేశాడు సంసోను. ప్రియమైన చేతిలో ఏ ఆయుధం లేకపోయినప్పటికీ దేవుడే మనకు ఆయుధం, దేవుడే మనకు శక్తి, దేవుడే మనకు బలము. మనుషుల బలం నమ్ముకుంటే అది ఒక్కోసారి తగ్గిపోవచ్చు లేదా జారిపోవచ్చు. అయితే యెహోవా పైన మనం ఆధారపడినప్పుడు దేవుడు మనకు సమస్తమైన ధైర్యాన్ని ఇచ్చి మన బలపరిచి వాడుకుంటున్నాడు. ముందుకు వెళ్ళిపోదామండి. 9వ వచనం. యెహోషువ గిల్గాల్ నుండి ఆ రాత్రి అంతా నడిచి వారి మీద హఠాత్తుగా పడెను. అప్పుడు యెహోవా ఇశ్రాయేలు ఎదుట వారిని కలవరపరచగా యెహోషువ గిబియోను ఎదుట మహాఘోరముగా వారిని హతము చేసెను. బేతోరోను పైకి పోవు మార్గమున అజేకా వరకును మక్కేద వరకును యోధులు వారిని తరిమి హతము చేస్తూ వచ్చింది. 5 రాజులు వాళ్ళ సైన్యాలు ఒక్కొక్కరు 1,00,000 మంది వేసుకున్న 5,00,000 మంది సైన్యాల్ని ఇశ్రాయేలుడు తరిమి వేశారు. 5,00,000లో ఇశ్రాయేలు ఎంతమంది ఉంటారండి యోధులు? సిస్టర్స్ సగం మంది తీసేద్దాం, 3,00,000 ఉంటారు. 1,00,000 మంది పిల్లలను తీసేద్దాం, 2,00,000 మంది ఉంటారు. కాబట్టి ఇశ్రాయేలులో యోధులు ఎంతమంది అంటే 2,00,000 మంది. 5,00,000 మంది యోధులను తరిమి అవతల పారేశారు. ఇంకా ఏం చేశారు, ఏం జరిగిందో చూద్దామండి. మరియు వారు ఇశ్రాయేలు ఎదుట పారిపోతుండగా వారు అజేకాకు వచ్చే వరకు యెహోవా ఆకాశమును గొప్ప వడగండ్లు వారి మీద పడవేశారు. కనుక వారు దాని చేత చనిపోయింది. వడగండ్లు పట్టడం ఏంటి, కొత్తగా ఉంది కదా మనకి. యుద్ధంలో వడగండ్లు కూడా దేవుడు వడగండ్ల చేత శత్రువులు చంపేస్తాడు. దేవుని ఆయుధాలు అవన్నీ, మిడతలు కూడా దేవుని ఆయుధాలే. కనుక దేవుడు దేన్నైనా ఆయుధంగా వాడుకోవచ్చు. చివరిగా నిన్ను నన్ను కూడా దేవుడు ఆయుధంగా వాడుకుంటాడు అవసరం వచ్చినప్పుడు. నేనెట్లా భలేవాళ్ళే, నేను ఆయుధం ఎట్టవుతాను, నాకు ఏ పదును లేదే అనుకుంటాం. ప్రియమైనరా, నిన్ను వాడుకునేటప్పుడు నీకు పదును పెడతాడు దేవుడు, నీకు శక్తినిస్తాడు, బలమునిస్తాడు, నీ ద్వారా యుద్ధాలు జరిగిస్తాడు దేవుడు, నీ ద్వారా మరి సంఘాలు స్థాపిస్తాడు దేవుడు, నీ ద్వారా అద్భుతాలు చేస్తాడు దేవుడు. ఏ విధంగా అంటే అదిగో తన యుద్ధాలు. కత్తి చేత పడిన వాళ్ళకంటే కూడా వడగండ్ల చేత చచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారంట. అప్పటికి ఇంకా పొద్దుగూకే టైం వచ్చింది. పొద్దుగూకితే యుద్ధం ఆపేయాలి, అది ఎవరికైనా ఆ రూల్ ఉంది. పొద్దుగూకేసరికి యుద్ధాలు ఆపేసేసేయాలి. ప్రియమైన వడగండ్లు కొత్త కాదు కదా మనకి, విన్నారు కదా. నిర్గమాకాండంలో దేవుడు వడగండ్లు కురిపించి 10 తెగుళ్ళలో వడగండ్లు తెగులు ఒకటి. సరే, యెహోవా అప్పటికి పొద్దుగోకలేదు కదా. పొద్దుగోకిందంటే ఆ రోజుకి యుద్ధం ఆపాలి. అయితే యెహోషువ ఏం ప్రార్థన చేస్తున్నాడు చూడండి. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోవాకు ప్రార్థన చేసెను. యుద్ధం జరుగుతుంటే ప్రార్థన చేస్తున్నాడు ఈయన. ఏమండి, కత్తి పట్టుకోయా, వాళ్ళు 10 మందిని చంపబోయా అంటే ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైన వల్ల మనం కూడా నేర్చుకోవాల్సింది, మన పైకి యుద్ధం వచ్చినప్పుడు ఏం చేయాలి? కత్తి పట్టుకుంటే మనం వేస్టే, మన కత్తి వేస్తే మనం కూడా ప్రార్థన చేయాలి. అదే మనకు బలం. యెహోవాకు ప్రార్థన చేసెను. ఇశ్రాయేలు అందరూ వింటున్నారు. సూర్యుడా నీవు గిబియోన్లో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చు వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథంలో వ్రాయబడెను. ప్రియమైన వలన యెహోషువ ప్రార్థన చేసినప్పుడు, పొద్దు కుంకితే ప్రభా యుద్ధం ఆగిపోద్దేమో, శత్రువుల మీద అందరిని మేము చంపలేమేమో, కనుక సూర్యుని ఆపేయండి అని అన్నాడు.
చంద్రుడిని ఆపేయండి. చంద్రుడు పైకి రాకూడదు, సూర్యుడు కిందకు పోకూడదు, ఆపేయండి. 4 గంటలు అంటే 4 గంటలు అట్టే ఉంటుంది, గడియారం తిరగదు, నీడ జరగదు. ప్రియమైన వాళ్ళరా, ఈ సందర్భంలో 2-3 మాటలు చూద్దామండి. యెషయా గ్రంథము 21వ అధ్యాయము. యెషయా గ్రంథము 21వ అధ్యాయము. యెషయా గ్రంథము 21వ అధ్యాయము. 28వ అధ్యాయం అండి, సారీ. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 21వ వచనం చదువుకుందామండి. 28, 21. నిజముగా తన కార్యములను, తన ఆశ్చర్యమైన కార్యమును చేయుటకు, అపూర్వమైన తన కార్యమును నొనరించుటకు ఆయన పెరాజీము అను కొండ మీద లేచినట్లు యెహోవా లేచును. గిబియోను లోయలో ఆయన రేగినట్లు రేగును. చూశారండి, ప్రవక్త కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. గిబియోన్లో జరిగిన యుద్ధము అది యాషారు గ్రంథంలో కూడా వ్రాయబడి ఉంది. అవును, యాషారు గ్రంథం ఎవరు రాశారు? ఒక్క నిమిషం తర్వాత చెప్తానండి. ఇంకొక మాట చూసుకుందామండి. హబక్కూకు వ్రాసిన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం చదువుకుందామండి. 3:11. నీ ఈటెలు తళతళలాడగా సంచరించు నీ బాణములు కాంతికి భయపడి సూర్య చంద్రుడు తమ నివాసములో ఆగిపోవుదురు. బహు రౌద్రము కలిగి నీవు భూమి మీద సంచరించుచున్నావు, మహోగ్రుడువై జనములను అణగదొక్కుచున్నావు. ప్రియమైన వాళ్ళరా, శత్రువును అణగదొక్కేదానికే దేవుడు ఈ ఉగ్రత చూపించేది. మామూలు సమయాల్లో ఉగ్రతలు ఉండవు. శత్రువు చెలరేగినప్పుడు దేవుడు కొంచెం చెలరేగిపోతాడు. ఈటెలు తళతళలాడుతుంటే, మరి వాడు బల్యాలు ఈటెలు తళతళలాడుతుంటే సూర్యుడు చంద్రుడు భయపడి ఆగిపోయారు అంతే. ఏ విధంగా ఆగిపోయారు? యెహోషువ ప్రార్థన చేశాడు. ప్రభువా, యెహోవా, నా దేవా, నా శత్రువులు ఇంకా చంపవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నేను చంపాలి. పొద్దుగూకిపోయిందంటే నేను చంపలేను, యుద్ధం ఆగిపోద్ది. రేపు పరిస్థితి అది పోస్ట్పోన్ చేయకూడదు. కాబట్టి సూర్యుని నిలపండి, చంద్రుని ఆపివేయండి అని అన్నప్పుడు దేవుడు సూర్యుని చంద్రుని ఆపివేశాడు. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడల్లా అస్తమింప త్వరపడలేదు. ఒక దినమంతా సూర్యుడు అస్తమించలేదు. ఎంత ఆశ్చర్యకరమైన సంగతిలో చూడండి. దేవుడు చేసిన యుద్ధాలు సూర్యుడిని చంద్రుని కూడా ఆపుతున్నాడు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినం వంటి దినము దానికి ముందే కానీ దాని తర్వాతనే కానీ ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలు పక్షముగా యుద్ధము చేసెను. ఏమండి, ఇందాక మీకు ఒక మాట చెప్పాను కదా, యాషారు గ్రంథం అనేది ఎవరు వ్రాశారు? ఆ గ్రంథం ఎక్కడుంది? బయట ఉందా చదువుకోవటానికి? ఒక విషయం చూద్దామండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 29వ వచనం. చాలాసార్లు మనకి ఈ మాట కలవర పెడుతూ ఉంటుంది. యాషారు గ్రంథం అది ఎక్కడుంది? బైబిల్లాగానే అది కూడా ఉంటే బాగుండేది కదా అనుకుంటాం. అయితే యాషారు గ్రంథం నుంచే ఈ బైబిల్ గ్రంథాలు కొన్ని లేఖనాలు కూడా తీసుకున్నారు. గమనించండి. 29:29. రాజు అయిన దావీదునకు జరిగిన వాటన్నిటిని గూర్చియు, అతని రాజరికమంతటిని గూర్చియు, పరాక్రమను గూర్చియు, అతనికిని ఇశ్రాయేలుకును దేశముల రాజ్యములన్నిటికీ వచ్చిన కాలములను గూర్చియు, దీర్ఘదర్శి సమూయేలు మాటలను బట్టియు, ప్రవక్తకు నాతాను మాటలను బట్టియు, దీర్ఘదర్శి గాదు మాటలను బట్టియు వ్రాయబడి ఉన్నది. ఏది? యాషారు గ్రంథం అనేది. ఏ టైమ్స్ కవర్ చేశారండి? సమూయేలు టైం కూడా కవర్ అయింది అందులో. దావీదు పరాక్రమం, అతని రాజ్యం అంతటిని అందులో రాశారు. సమూయేలు మాటల బట్టి, ప్రవక్తకు నాతాను మాటల బట్టి, దీర్ఘదర్శకు గాదు మాటల బట్టి అది వ్రాయబడి ఉన్నది.
అనగా ఒకవేళ గాదు చివరిలో ఉన్నాడు కాబట్టి గాదు యాషార గ్రంథము లిఖించి ఉండవచ్చును. ఏది ఏమైనప్పటికీ మనకు యాషారు గ్రంథంతో మన ముందు లేదు కాబట్టి దాని గురించి ఎక్కువ ఆలోచించనక్కర్లేదు. మనకు అథారిటీ అలా బైబిలే. మరి యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినం వంటి దినము మనకు ముందే కానీ దాని తర్వాతనే కానీ ఉండలేదు అంటున్నాడు. ఈ సందర్భంలో 2 మాటలు చూసుకుందామండి. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 2వ రాజులు 20వ అధ్యాయము 11వ వచనం చదువుకుందామండి. 20వ అధ్యాయం 11వ వచనం. ప్రవక్తకు యోషియా యెహోవాను ప్రార్థింపగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరికి నడిచిన నీడ 10 మెట్లు వెనకకు తిరిగిపోయినట్లు చేశాను. ఏమండి, హిజ్కియాకు మరి దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరిందనటానికి రుజువు ఏంటి అంటే గడియార పలక మీద 10 మెట్లు ముందరికి నడిచిన నీడ 10 మెట్లు వెనక్కి నడిచింది. 10 మెట్లే కాబట్టి అక్కడ సూచనగా చూపించాడు. ఇక్కడ ఒక దినమంతా కూడా సూర్యుడు అస్తమించేదానికి తొందరపడలేదు. ప్రియమైన యెషయా గ్రంథం 38:7 కూడా అదే ఉంటుంది. కనుక ఈ విధంగా దేవుడు గిల్గాల్ నుండి యెహోషువను రప్పించి గిబియోనులో పెద్ద యుద్ధం జరిగించాడు. తర్వాత ఆ 5 రాజులు ఏమైపోయారు అనేది మనం రేపు చూస్తాం. దేవుడు తన లేఖన భాగాల్ని ఆశీర్వదించును గాక. ప్రార్థనలో ప్రవేశిస్తామండి.